పద్ధతులను చూస్తుంటే ఆశ్చర్యంగానే ఉంది. తిడితే తిట్టారంటున్నారు, కొడితే కొట్టారంటున్నారు. ఏమి చెప్పకపోతేనేమో వారికి నచ్చినట్టుగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అంటే ప్రజలతో ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందే. ఉదయకాల సమయంలో హోసన్నా జయము జయము అంటే వెళ్ళిపోయారు పిల్లలు. ఈత మాటలు తీసుకున్నారు, పూలు గుచ్చారు, ఈత మాటలు తిరుగుతున్నారు. హోసన్నా జయము జయము అని అంటున్నారు. అర్థం కాలేదండి. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులకి నేటికి కూడా అంటే నాడు ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిచయులకి వారికి బైబిల్ అర్థం కాలేదు. నేడున్న క్రైస్తవులకి కూడా అర్థం కాలేదని చెప్పడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చేసే క్రియలను బట్టే. ప్రొఫెసిస్ ఏదైతే ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ కూడా ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ముందే రాయబడి ఉన్నాయి. రాయబడిన సంగతులను యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తి చూపిస్తున్నారు. రాయబడిన సంగతుల ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ సమాజానికి తెలుసు, యూదులకి తెలుసు, ఆనాడున్న ప్రజానికానికి తెలుసు. కానీ ఇతడు మాకంటే గొప్పవాడా, ఇతన్ని మేమెందుకు అంగీకరించాలి అనే దృక్పథ కోణం. వీరేమనుకుంటున్నారంటే ఒకనాడు దేవుడు మన కన్న తండ్రి అయిన ఆయన మన పితరులందరూ కూడా 430 సంవత్సరాలు చెరలో ఉన్నదప్పుడు విడిపించడానికి ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. ఆయన మోషే గారు. నాయకుడు అంటే అలా ఉండాలి అని అనుకుంటున్నారు వీళ్ళ అభిప్రాయం. తర్వాత కాలానికి వస్తే రాజులు పరిపాలన వచ్చింది, రాజులను చూస్తున్నారు వీళ్ళు. మన పితరుడైనటువంటి దావీదు గారు మంచి రాజు కనుక వాళ్ళని చెరలోనున్నప్పుడు విడిపించినటువంటి దేవుడు మనల్ని కూడా చెర నుండి విడిపిస్తాడు. ఎక్కడున్నారు వీళ్ళు? యూదులందరూ ఎక్కడున్నారు? రోమా ప్రభుత్వపు అధికారం క్రింద మగ్గిపోతున్న వాళ్ళు వీళ్ళందరూ. అందులో యూదులు కొంతమంది రోమా ప్రభుత్వానికి సపోర్టుగా నిలిచిన వారు ఉన్నారు. కొంతమంది ప్రభుత్వానికి పక్కన పెట్టి దేవుని ధర్మశాస్త్రానికి లొంగిన వారు కూడా ఉన్నారు. ఆ నాటకాలంలో 2 వర్గాలు ఉన్నాయి. దేవుని అంగీకరించిన వారు ఉన్నారు, దేవుని అంగీకరించిన వారు కూడా ఉన్నారు. ఆ కాలంలో ప్రభుత్వానికి లోబడిన వారు ఉన్నారు, ప్రభుత్వానికి లోబడిన వారు ఉన్నారు. దేవునికి లోబడిన వారు ఉన్నారు, దేవునికి లోబడిన వారు కూడా ఉన్నారు. ఇది మనం చరిత్రలో చూడగలిగినటువంటి విషయాలు ఇవన్నీ. అదే కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. రోమా ప్రభుత్వ కాలంలోనే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ప్రవచనాలు ఏ ప్రవచనం అయితే రాయబడి ఉన్నదో ఆ ప్రవచనాల ద్వారాగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది అని ఈ యూదులు ఇశ్రాయేలీయుల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలుసా లేదా? తెలుసు. యూదులందరికీ తెలుసు. సేమ్ టైం మరియమ్మ భర్త అయినటువంటి యోసేపు గారికి కూడా తెలుసు. కానీ దీన్ని అంగీకరించడానికి మింగుటు పడలేదు ఆయనకి. అందుకని
అవమానించాడు. అవమానించి విడిచిపెట్టేలేని ఉద్దేశం కలిగినప్పుడు ఇది కరెక్ట్ కాదని మరలా ఆలోచించాడు. నీతిమంతుడు కదండి. నీతిమంతుడు కనుకనే విడిచిపెట్టకూడదని ఆలోచించాడండి. అది నీతి లేనివాడైతే పో అంటాడు, అంతే, ఒకటే మాట. పో అని కూడా అండు. విడిచిపెట్టడానికి ఒక నిమిషం సరిపోద్ది, అంతే. అంతే కదండి. కానీ నీతిమంతుడు కనుక నీతిగా ఆలోచిస్తున్నాడు. ఆమెను నేను వివాహం ప్రదానం చేయబడింది. అప్పటికి నేనేమి ఆమెతో శరీర సంబంధమైనటువంటి మాకు అనుబంధం ఏమీ లేదు. కనుక ఇప్పుడు ఆమెని విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? పబ్లిక్గా విడిచిపెడితే ప్రధానమైంది కాబట్టి ఊరుకోరు. కనుక రహస్యంగా విడిచిపెట్టడానికి పూనుకున్నాడు యోసేపు గారు. యోసేపు గారికి కూడా ప్రవచనం అర్థం కాలే. ధర్మశాస్త్ర ఉపదేశకులకు కూడా అర్థం కాలేదండి. ఏమంటే యాలయ అనగా మనకి శిశువు పుట్టాను. ఆ శిశువు ఎలా పెడతాడు? కన్యక గర్భవతి అయి, అదే యెషయా గ్రంథంలో ఉంటుంది, కన్యక గర్భవతి కుమారుని కంటది అని ఉన్నది. మరి కన్యక గర్భవతి కుమారుని కన్నది ఎవరు? ఇలా ఆలోచించలేకపోయారు. వీళ్ళు ఏమనుకున్నారంటే యోసేపు గారికి మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ అయ్యాక కదా పుట్టాడు అని అనుకున్నారు. కానీ ఎవరికి తెలిసి మాట? యోసేపు గారికి తెలుసు, మరియమ్మ గారికి తెలుసు, ఎలిజబెత్ అమ్మ గారికి తెలుసు, జకరియా గారికి తెలుసు. వీరందరికీ తెలిసినప్పుడు సమాజానికి తెలీదా? తెలుసు. కానీ అర్థం చేసుకోవడంలో విఫలమైపోయింది ప్రపంచం. నాటి నుండి నేటి వరకు అలా ఉన్నది. అలాంటి రోమా ప్రభుత్వపు అధికారంలో ఉన్నటువంటి వీరిని విడిపించడానికి ఒక రాజు వస్తాడనే ఆలోచన అయితే వీళ్ళకి ప్రవచనం అయితే గుర్తుంది. మెస్సియా వస్తాడనే జ్ఞాపకం ఉంది. మెస్సియా వస్తాడని ప్రవచనాలు వీళ్ళు చదువుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేకపోయారు. ఎందుకంటే రాజు అంటే ఎలా ఉండాలంటే వీళ్ళు ఏమనుకున్నారంటే కత్తులు, గుదులు, రథాలు, రౌతులు, అధికారం, బలం, రాజవస్త్రాలు, ఇవి ఇలా అంటే మానవ నేత్రంతో వాళ్ళు ఆలోచించారు. కనుకనే వాళ్ళ మనసుకే అర్థం కాలేదు యేసుక్రీస్తు ప్రభువు వారు. అలాగని అందరూ లేరండి. కొంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభు వెంబడి ఉన్నవారు అర్థం చేసుకున్నారు. అందులో ఒక మాటను మనం ఈరోజు మన మట్టల ఆదివారం గురించి మనం ఒక మాటను చదువుకుని ముందుకు వెళ్దాం. ఓకేనండి. ముందుగా మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదామండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంటుంది, ఆ గాడిదని విప్పుకుని తోలుకుని రండి. ఒకవేళ తోలుకుని వచ్చేటప్పుడు దాని యజమానుడు ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ ఆటంకపరిస్తే కనుక ఇది ప్రభువుకి అవసరమని మీరు చెప్పండి, అది కట్టబడి ఉన్నటువంటి గాడిది అని చెప్పేసి అంటున్నారు ప్రభు. ఏంటి నాకు తెలియగడుగుతాను, మీరు బాగా ఆలోచించండి. మనం క్రైస్తవులకు ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు రాజా కాదా? మనం ఆలోచిద్దాం. మనం ఇప్పటి వరకు మన వాక్యాలు విన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాజా కాదా? నువ్వు రాజువే అనడానికి మనకి లేఖనాధారాలు ఏమున్నాయి? పిలాతు ముందు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా, యూదులకు రాజువా అని అడుగుతున్నాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నువ్వు అన్నట్టే నేను రాజునే. ఒక లేఖనం మనకు బాగా అర్థమైంది, అవునా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎవరు అడిగారు?
హేరోదు అడిగాడు. ఏమని అడిగాడు? రాజే, హేరోదు రాజే. కానీ హేరోదు రాజుని అడుగుతున్నాడు. ఏ రాజుని అడుగుతున్నాడు అంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎందుకని శిష్యుని చంపాలని అడుగుతున్నాడండి తెలివిగా. ఇంకో విషయం చెప్పనండి, యూదులకు రాజుగా పుట్టాడు అన్న విషయం ఎవరికైనా ఆ కాలంలో ఎవరికైనా తెలిసిందంటే వాళ్ళు గసగస వణుకుపోయేవారు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీల పక్షాన, యూదుల పక్షాన యుద్ధం చేయించేది దేవుడు కనుక, యుద్ధం ఆయనది కనుక వీళ్ళ కనుక నిలబడితే మనం చిత్తుగా ఓడిపోతాం. ఇప్పుడు ఆయన ఎవరో కొత్త రాజు వచ్చాడంట, యూదులకు రాజుగా పుట్టాడంట. యూదులకు రాజుగా పుట్టాడంటే నా రాజు పదవి ఊడిపోయినట్టే తెలుసండి. వణుకుపోతారు తెలుసండి. నేటికి ఆనాడు కాదండి, ఈనాడు కూడా క్రైస్తవుల పక్షాన, క్రైస్తవులు వెనుకున్నది ఎవరో తెలుసండి? ఒక మహాశక్తి అని అనుకుంటున్నాం కదా, దేవాది దేవుడు. ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడు తెలుసండి. లేకపోతే ప్రపంచమంతా క్రైస్తవుల్ని ఎరగదీసి బాధేసిను. దేవుడు ఎక్కడికక్కడ కాపాడుతున్నాడు తెలుసండి క్రైస్తవుల్ని. నిజమండి. నేటికి జీవం గల దేవునితో పెట్టుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. ఎవరితో? జీవము కలిగినటువంటి దేవునితో. ఆయన చేతిలో పడ్డారా నల్లుని నలిపినట్టు నలిపేస్తాడండి దేవుడు. నిజంగా చెప్తున్నాను. దేవుడు అంటే ఏదో అనుకుంటున్నారు వీళ్ళంతాను. దేవుడు అంటే చిన్నగా చూస్తున్నారు. చేతగాని వాడు, ఏమీ రానివాడు అనుకుంటున్నారు దేవుడంటే రాజులను గడగల్లాడించాడండి దేవుడు. చరిత్రలో చూడగలిగితేనండి. అలాంటి గొప్ప దేవుడండి ఈయన. దేవుని పిల్లల అలాంటి దేవుని తరపున యూదులకు రాజుగా యూదా జనం అంతా ఎవరో? దేవుని ప్రజలు కనుక వారిలో నుండి రాజు వస్తున్నాడంటే మరి కలవరమే కదా. కలవరం. హేరోదు రాజుకి కలవరం బయలుదేరిందండి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? నువ్వు రాజువేనా? ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే. ఎస్, ఐఎమ్ కింగ్ అంటున్నాడు. యేసు ప్రభువు నేనే రాజుని అని అంటున్నాడండి. అంటే రాజు ఇప్పుడు వచ్చేది ఎవరండి? రాజు. మరి రాజు వస్తే రాజులందరూ దేని మీద ప్రయాణం చేస్తారు? దేని మీద ప్రయాణం చేస్తారండి? ఏమండి? గుర్రాల మీద ప్రయాణం చేస్తారు. రాజు అంటే గుర్రం ఎక్కి విల్లు పట్టుకుని ఖడ్గం పట్టుకుని యుద్ధం చేసేవాడిని రాజు అని అంటారు. మరి ఈయనేంటి? రాజు గుర్రాన్ని ఎక్కకుండా గాడిద మీద వస్తున్నాడు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అంతేనండి. ఏమండి? గుర్రం దేనికో తెలుసండి? గుర్రం దేనికి చూసినో తెలుసా? యుద్ధానికి చూసిన. యుద్ధంలో బాకానాదం వినబడినప్పుడండి గుర్రం వేసే ఆ సకిలింపులు అసలు అది వేరే ఉంటుందండి. దాని గురించి కూడా బైబిల్లో ఉంది. దాని గురించి కూడా బైబిల్లో గుర్రం యొక్క అసలు గుర్రం యుద్ధానికి ఎలా బయలుదేరుతుంది కూడా ఉంది. మనది అది కాన్సెప్ట్ కాదు కాబట్టి గుర్రం యుద్ధానికి సూచనగా కనబడుతుంది. మరి గాడిదండి, గాడిద సాత్వికానికి చూపిస్తుంది. రాజులు యుద్ధం. కానీ ఈ రోజునున్నటువంటి గాడిదపై వస్తున్నటువంటి ఈ రాజును గురించి మనం తెలుసుకోవాలి. అదే కదండి మనం ఇప్పుడు చదవండి. ఆ కట్టబడినటువంటి గాడిద గురించి మనం చదువుకుంటున్నాం కదా. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పశువు పిల్లయ్యి చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. సియోను కుమారి అంటే ఎవరు? మనం ఇవన్నీ ఆలోచించమండి.
సియోను కుమారి అంటే ఎవరో? సియోను అంటే ఎవరు? సియోను అని అంటే ఎవరు? ఏమండి? తెలిసని చెప్పండి. మరి ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలాగండి మనం? ఎలా అండి చెప్పండి? సియోను అంటే ఎవరో, కుమారి అంటే ఎవరో? ఏం తెలుసుకోవద్దు మనం? సియోను అనగా యెరూషలేము. యెరూషలేములో ఉన్నటువంటి జనమంతా, దేవుని యొక్క ప్రజలంతా సియోను అని అంటే సియోను నివాసులారా అని ఉంటుంది. ఉత్సాహించండి, జయధ్వని చేయండి. సియోను, ఏ సియోను? భూమి మీద ఉన్నటువంటి సియోను. ఆ సియోను ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారు? ఈ సియోన్ని. ఇప్పుడు యెరూషలేములో లేదు సియోను. మీకు అర్థమవుతుందో లేదో? సియోను ఇప్పుడు యెరూషలేములో లేదు, ప్రపంచమంతటా ఉంది. ఉందా లేదా? నీ చేతిలో బైబిల్ ఉంది, నా చేతిలో బైబిల్ ఉంది. ఏ ప్రభువు రాజుగా వచ్చాడో, ఏ ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజలు అందరూ కూడా ప్రపంచంలో అందరూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆ సియోను అంటేనే సంఘం, ఆ సియోను అంటేనే పరిశుద్ధ జనం, ఆ సియోను అని అంటేనే మనం దేవుని ప్రజలమండి. కానీ ఆనాటుకున్నటువంటి మాటను సియోను కుమారితో చెప్పండి. సియోను కుమార్తె అంటే ఎవరితో? ఇశ్రాయేలీలతో చెప్పండి, యూదులతో చెప్పండి, దేవుని ప్రజలతో చెప్పండి. ఏమని? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశు పిల్లయ్యనున్నటువంటి గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని చెప్పండి. ఇశ్రాయేలీలతో చెప్పండి. చూసారండి? ఇవన్నీ మనం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఏదో మట్లాది వారం వచ్చింది కనుక ఈ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈస్టర్ వస్తే అదొక జ్ఞాపకం చేసుకుంటాం. సిలువలో 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా ఉన్న మాటలేమి మనకు జ్ఞాపకం రావు. కనుక దేవుని పిల్లారా, వారందరూ ఏం చేస్తున్నారు చూడండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా. బట్టలు లేకుండా కూర్చోకూడదా? బట్టలు లేకుండా కూర్చోకూడదా? ఏమండి? బట్టలు వేయాలా? బట్టలు వేయాలండి. ఎందుకు వేయాలి? మర్యాద అది. బట్టలు వేయాలండి. చూద్దామా? 2వ రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 11 నుండి మనం చూద్దామండి. పదకొండు వచ్చిన నుంచమ్మా. రెండో రాజుల గ్రంథమేనా? ఓకే అదేనమ్మా, అదే అక్కడ యాహూ సందర్భం గురించి, యాహూ సందర్భం అదేనమ్మా, అదే రైట్, చదువు. యాహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమీ సంభవించినది? ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతను అడుగు. అతడు వాని మాటలు మీరెరిగి ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు అదంతయు ఒట్టిదని జరిగిన దానిని మీకు తెలియజెప్పిన. ఏమనగా అతడిట్లా, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతటి వారు అతి వేగముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి
యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. అంటే రాజు అని తెలియగానే వీళ్ళందరూ వస్త్రాలు పరచడానికి కారణం ఏంటంటే గౌరవం. అది గౌరవం. ఇప్పుడు ఎవరైనా మన నాయకులు వచ్చారనుకోండి, పెద్ద పెద్ద నాయకులు, మనం ఏం చేస్తున్నామండి? చక్కని సాలువాలతో, చక్కని పట్టు వస్త్రాలతో మనం సత్కరిస్తూ ఉంటాం, అవునా కదా? ఇక్కడ రాజు అని నిన్ను పట్టాభిషిక్తుడిగా చేస్తున్నాడు అన్న విషయం యెహూ గురించి చెప్పబడిన మాట ఏదైతే ప్రజలు విన్నారో వెంటనే త్వరగా వెళ్ళి వస్త్రాలు తెచ్చి కింద పరిచేశారు. అంతే. ఇంకా రాజు వస్త్రాల మీద నడవాలి. అది గౌరవం. ఏదో యేసుక్రీస్తు ప్రభువారు కాలంలో కాదు, ఇది ఇశ్రాయేలీయుల కాలంలో నాడు జరుగుతున్నటువంటి పరిస్థితి. రాజు ఈయనే, వాళ్ళు రాజులే. యేసుక్రీస్తు ప్రభువారు రాజే. కానీ వాళ్ళ పరిపాలన విధానానికి, ఈయన చేసే పరిపాలన విధానానికి మార్పులు వచ్చేసినాయి. వాళ్ళందరూ కత్తులు ఖడ్గాలు పట్టుకుని యుద్ధాలు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు కత్తులు ఖడ్గాలు ఏం అవసరం లేదు. ఈయన యుద్ధం ఆకాశమండలం అందున్నటువంటి దురాత్మల సమూహంతో యుద్ధం. అది అంతరంగ పోరాటం. వాక్యంతో యుద్ధం చేస్తున్నాడు. వాక్యం చూపిస్తుంది సాతాను, అదే వాక్యంతో త్రిప్పి కొడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని పిల్లరా, ఈ ప్రవచనం ఎక్కడ ఉన్నది? మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఏమని ఉంది అక్కడ? చదవండి. ఎన్నో వచ్చినాం అది? 21 కదమ్మా? ఓకే, రైట్. 9వ వచనం చదవండి అమ్మా. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము అని అన్నారండి. ఇక్కడ ఆలోచిద్దాం మనం. దావీదు కుమారునికి జయము అని అన్నారంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? దావీదుని ఎందుకు తీసుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా దావీదు కుమారుడా? ఏమండి చెప్పండి మీరే. దావీదు కుమారుడా? మరి దావీదు కుమారుడు అని మరి మత్తయ్య గారు తన వంశావళి లిస్టులో ఎందుకు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళిని ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? అక్కడ పితరుల తండ్రి అయిన గొప్పగా బతికారు కాబట్టి ఆయన పేరుని తీసుకుంటున్నారు. ఆయన దావీదు గారండి చాలా గొప్పగా బ్రతికారండి. ఆయన దావీదు గారు ఎన్ని కీర్తనలు రాశారో తెలుసండి? చాలా. ఆయన కడుపును కుట్టినటువంటి కుమారుడు కూడా రాశాడు. ఏమండి ఎన్ని కీర్తనలు రాశారు? 1000 కీర్తనలు అంట. సామెతలు 3000 అంట. అన్నీ అండి. అంటే తండ్రిని మించిన తనయుడే, గొప్పవాడే. ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు కూడా సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు లేరండి. ఉన్నారా? లేరండి. మీకు ఇంకో విషయం తెలనండి, జీకే పెట్టు. మీకు జీకే పెట్టేస్తున్నాను. ఈరోజు గూగుల్లో సెర్చింగ్ చేయండి. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారని చెప్పేసి రాజులు యేసుప్రభు వారిని అందులో కంపేర్ చేయకోకుండా ఈరోజు గూగుల్ సెర్చ్ చేసి రాజుల పరిపాలన ఉన్నాయి కదా, ఆ రాజులందరిలో జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఎవరైనా సెర్చింగ్ చేయండి. ద కింగ్ సొలొమన్ అని వస్తుందండి. అలాంటి సొలొమోను కంటే గొప్పవాడు అన్నాడండి. ఎందుకు గొప్పవాడో వేరే మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, సందర్భం అది కాదు కాబట్టి. ఏమండి, దావీదు కుమారునికి జయం అంటే ఏంటి?
హోసన్నా అని ఉంటుంది. ఇంతకీ దావీదు కుమారునికి జయము అని అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సేమ్ దావీదు గారు ఎలాగైతే పరిపాలన చేశారో మనకి ఒక రాజు వచ్చేసాడు, మనల్ని విడిపించేస్తాడు. జయమునంటే వీళ్ళందరూ కూడా రోమా ప్రభుత్వపు అధికారం క్రింద ఉన్నారు కదా, చెరలో ఉన్న వాళ్ళలో మనల్ని విడిపించేయడానికి ఒక రాజు వచ్చేసాడు, మనకు రక్షణ వచ్చేసింది అనుకుంటున్నారు వీళ్ళు. రక్షణ వచ్చిన మాట నిజమే, రాజు వచ్చిన మాట నిజమే. కానీ ఇక్కడ ఖడ్గాలతో కాదు రాజుని లేకపోతే రాజ్యాలను జయించేది. కనుక దేవుని పిల్లలారా, హోసన్నా జయము జయమని అంటున్నారండి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మాకు రక్షణ కావాలి, మాకు స్వతంత్రం కావాలి, మాకు రక్షణ కావాలి, మాకు స్వతంత్రం కావాలి, మాకు రక్షణ లేదు అని అనుకుంటున్నారండి వీళ్ళు. అదే ప్రవచనం గురించి ఏంటి మట్లాదివారం ఒక మాటతో అయిపోతుందండి, ఒక మాటతో అయిపోయింది ఆ మట్లాదివారం అంటే. ఇవన్నీ ఇప్పుడు మనం చదువుకుంటున్నా ఏ వచనాలు అయితే ఉన్నాయి ఇవన్నీ వచనాలన్నీ నెరవేరిపోయాయి. నెరవేరిపోయాకి వీళ్ళు ఎందుకండి మళ్ళీ చేస్తారు? వీళ్ళంతనా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు నాకు తెలియగడుగుతాను. ఇప్పుడు వచనాలన్నీ నెరవేరిపోయాయండి, అంతేనండి. జకరియా గ్రంథంలో 9:9 వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మాట గురించి ఇదంతా మనం చదువుకుంటున్నాం. ఇది ఆ మాట గురించే. జకరియా గ్రంథము మరలా సియోను నివాసులు అంటున్నారు. మీరు కిందకు అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సియోను నివాసులారంటే సియోను అని అంటే ఇశ్రాయేలీలు ఇశ్రాయేల్ కంట్రీస్ ఏదైతే ఉందో యెరూషలేము ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సియోను నివాసులలో. ఇప్పుడు మందే ఈ భూలోక సియోను నివాసం కాదు, మన పరలోక సియోను నివాసులు మనం. తెలుసండి, అలంకార రూపంగా చెప్పబడుతున్న మాట అది. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. అదిగో మళ్ళీ సియోను నివాసులు ఎవరో, యెరూషలేము నివాసులు ఎవరో. యెరూషలేమన్నా సియోనన్నా రెండు ఒకటే. సియోను నివాసులారా ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు. నీతికి రాజు అంటండి ఎవరైనా, నీతికి రాజు, నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వస్తున్నాడు. ఇది ఏంటిది? ప్రవచనం. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన సువార్త భాగంలో అప్పుడు నెరవేరింది, అప్పటి వరకు నెరవేరలేదు. మరి ఈ మాట ఇదంతా కూడా ఆనాడు ఉన్నటువంటి యూదులకు కానీ ఇశ్రాయేలీల ప్రజలుగా కానీ తెలీదా? మరి వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సీయా వస్తాడు అని చూస్తున్నారు కదా. ఆ ఎదురు చూసే మెస్సీయా ఎవరు? ఈయనే వచ్చేసాడు, ఆయనే కదా గాడిదను ఎక్కింది, ఆయనకే కదా వస్త్రాలు వేసింది, ఆయనకే కదండి, ఆయనకే వేశారు. ఈ రోజున మన పిల్లలందరూ తిరుగుతున్నారు ఇలాగా. హోసన్నా జయము అంటున్నారు. హోసన్నా అని ఎవరిని అంటున్నారో? యేసుప్రభు అని అంటున్నారు. మరి యేసుప్రభు ఏరండి. అసలు ఈ ప్రవచనం నెరవేరిపోయిందా లేదా? మీరు జకరియా గ్రంథం 9:9 ఉన్నటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభు వారితో నెరవేరిపోయిందా లేదా? నెరవేరిపోయింది. మరలా ఇప్పుడు అదే మట్టల ఆదివారం కింద అదే అక్కడేదో ఖర్జూరం మట్టలు తీసుకున్నారు, అప్పుడు ఉన్నాయి ఖర్జూరపు మట్టలు తీసుకున్నారు వాళ్ళు. ఈ రోజున మనకు ఖర్జూర మట్టలు లేవు కాబట్టి ఈత మట్టలు తీసుకున్నారు మనోళ్ళు. ఈత మట్టలు తీసుకుని వాటికి పూలు ఉండవు కాబట్టి వీళ్ళకి పూలు ఎట్టేస్తారు. అన్నీ ఆర్టిఫిషియలే ఏమండి, పూలు ఎట్టేశారు, ఇలా తిరుగుతున్నారు. హోసన్నా జయము. ఆ ప్రవచనం అయిపోయిందా లేదా? హోసన్నా జయము అనేది ఆ ప్రవచనం అయిపోయిందా లేదా? అయిపోయింది. అయిపోయాక మళ్ళీ హోసన్నా జయమేంటి?
ఎంత ఆలోచిస్తామండి మనం క్రైస్తవులు? ఆలోచించం కదండి, ఆలోచించమండి. అది కాదు ఇది కాదు అని అన్నామనుకోండి, దానికి ఒక ఫిలాసఫీ చెప్తూ ఉంటారు వీళ్ళు. దేవుడు చేయమన్నది చేయండి, వద్దన్నది ఎందుకు? పిల్లలకి ఏం నేర్పిస్తాం మనం? యేసుక్రీస్తు ప్రభు కాలంలో మొదలుపెట్టారు ఓసన్నా చేయమంటాం, ఇంకా ఓసన్నా చేయమే, ఇంకా ఓసన్నా చేయమే. ఆయన మృతులలో నుండి తిరిగి లేచి జయశీలుడై తిరిగి లేచి విజయం పొందేశాడు కదా. విజయం పొందేశాడా? మరి విజయం పొందేసినప్పుడు ఇంకా జయమేంటి? ఆయన జయం పొందేశాడు ఇంకా, అవునా కదా? విజయం పొందేశాడండి యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన విజయం పొందేసిన తర్వాత నువ్వు ఇంకా విజయం పొందు. ఆయన ఎందుకు విజయం పొందుతాడు? నువ్వు విజయం పొందాలి, విజయం మనం పొందాలి. కనుక దేవుని పిల్లరా, ఇలాంటి చూస్తుంటేనండి అవి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అయిపోయిన ప్రవచనాలు, నెరవేరిపోయిన ప్రవచనాలు ఇంకా నెరవేరవలసిన అవసరం ఏమీ లేదండి. అవి నెరవేరిపోయి వాటితో మనకు పని లేదు. ఇదిగో నీ రాజు సాత్వికుడినై గాడిదని ఎక్కి వస్తున్నాడు అని అంటున్నాడండి. 7వ వచనమమ్మ. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండును. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి అని ఉందండి. ఏ చెట్లండి? ఖర్జూరపు చెట్లు. మట్టలో, ఖర్జూరపు మట్టలో అని ఉన్నదండి. దేవుని పిల్లరా, మరి వాళ్ళందరూ పరిచిన బట్ట ఏదైతే ఉందో అది రాజుకి గౌరవానికి చిహ్నంగా కనబడుతుంది. ఇంక యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎందుకు ఎక్కారంటే సాత్వికుడు అని చెప్పడానికి, నీతిపరుడు అని చెప్పడానికి సూచనది. అవన్నీ నెరవేరిపోయినాయి మనకి. మరి నెరవేరిపోయాక ఇంకా మనకి ఎందుకండి బాబు అండి? నెరవేరిపోయిన వాటిని గురించి మనకెందుకు చెప్పండి? అదే విషయాన్ని మనం చూడగలిగితేనండి, లేవియకాండం 23వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చూడండి. లేవియకాండము 23వ అధ్యాయం 40వ వచనం చూడండి త్వరగా. లేవియకాండము మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్లు కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండగా. ఇవన్నీ కొమ్మలన్నీ, ఈ చెట్లన్నీ, ఇవన్నీ దేనికి? ఫెస్టివల్స్ అండి, ఆనందానికి, సంతోషానికి సూచన. ఇవన్నీ వాళ్ళు ఆనందించారు. ఏమని? హోసన్నా, జయము జయము, మేము ఇంతవరకు రోమా ప్రభుత్వంలో ఉన్నాము, మాకు యూదులకు రాజుగా వచ్చినవాడు నువ్వని మేము నమ్ముచున్నాము అని అన్నారండి. అన్నారు. ఆ రోజు అన్నవారిలోనూ ఆ ప్రజల్లో అన్నవాళ్ళు ఉన్నారు. అదే ప్రజల్లో నుండి చాలామంది సిలువేసినప్పుడు హేళన చేసిన వారు కూడా ఉండొచ్చండి. అందరూ ఆయన వెంటనే వచ్చేసారేటండి? అందరూ వచ్చేసారా? రాలేదండి. మరలా హేళన చేశారండి యేసు ప్రభువుని జనసమూహంలో. కనుక దేవుని పిల్లారా, మనం ఈరోజు ఈ స్థితిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన ప్రవచించి రాజుగా వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏ పాట పాడుకోవాలి క్రైస్తవులుగా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారా? అదేంటి? వచ్చింది ఎవరు? ఇప్పుడు దాకా మనం ఏ వచనాలు విన్నాం? హేరోదు ఏమంటున్నాడు? యూదులకు రాజుగా పుట్టినవాడు రాజు వచ్చేసాడు. నువ్వు రాజువా? పిలాతు అడిగాడు. నేను రాజునే. రాజు వచ్చేసాడు. మరలా యేసు రాజుగా మరలా రావడం ఏంటి? రాజుగా రాడు ఈసారి. యేసు రాజుగా రాడండి. మరి ఎలా వస్తాడో
తెలుసండి. ఆయన రావడం మీరు ఒక్కసారి కానీ చూశారనుకోండి, సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువుని ఒక్కవైపే చూస్తుంది లోకం. రెండో వైపు చూసారా, ఇది సినిమా డైలాగ్ కాదు, మరి కాలిపోతారు తెలుసండి. ఏదో అనుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్గా చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక చూడండి, రెండో పత్రిక. తెస్సలోనికైలకు రాసినటువంటి రెండో పత్రిక, తెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం చూడండి. అసలు యేసుక్రీస్తు ప్రభువాన్ని చాలా చాలా తేడా ఇంకా బాగా పరిచయం చేయలేకపోతున్నారు ఈ లోకానికి సేవకులు. చదవండి. రెండో తెస్సలోనికైలకు రాసిన పత్రిక, తెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి. ఏది రాజుగారు ఆడా? రాజుగారు ఆడా? అగ్ని జ్వాలలలో. అమ్మో, ఏంటి మరి రాజుగా అంటున్నారేంటి? మీరు సిలువేసిన ఆ రోజేనా? మీరు చంపేశారు కదా ఆ రోజేనా? ఆ రోజే. మీరు హేళన చేశారు కదా ఆ రోజేనా? ఆ రోజే. 6 అడుగుల ఆకారం ఉండి 80 కేజీల మాంసం ముద్దగలిగిన ఆకారమేనా? అవును, ఆకారమే. అవును, దూతలతోనూ అగ్ని జ్వాలలతోనూ ప్రత్యక్షమవ్వడం అంటే వస్తున్నాడని. అగ్ని జ్వాలలతో వస్తాడంటండి. అందుకని పేతురు గారు ఏమన్నారంటే, ఆయన వస్తున్నప్పుడు ఎలాగుంటుందో తెలుసా? మహావేంద్రం అంటండి. తెలుసండి, మహావేంద్రం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? సుడిగాలి తెలుసా మీకు? ఎప్పుడన్నా బాగా పెద్ద సుడిగాలి వస్తుంది, ఎప్పుడన్నా చూసారా? పోయిన సంవత్సరమేనండి, అక్కడ మనకి మళ్ళీ సంవత్సరం అవ్వదు, వర్షాకాలం ఆ టైంలోనే పెద్ద గాలి వాన వచ్చి అక్కడ రేకులు లెగిసిపోయి మెలిట్టేసింది. ఏమండి, మహావేంద్రం అంటే అసలు ఈ భూమిలో ఉన్న ప్రతి పదార్థం కూడా మెలి తిరిగిపోతాయి. అంతే, మెలి తిరిగిపోతాయి. భూమి కూడా ఇంకేముండదండి, బూడిదైపోద్ది అంతేనండి, అంతే. తెలుసండి, ఆయన ప్రభావం అది. మన వాళ్ళు ఏమంటున్నారు? అబ్బాయి అలా రాడు అలాగా వస్తే మేము ఒప్పుకుంటాం ఏంటి? యేసురాజుగా వస్తున్నాడు. ఇంకా వస్తున్నాడా? వచ్చేసాడు. యేసురాజుగా వచ్చేసాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే వచ్చేసాడు. లోకమంతా తెలుసుకుంటారు కాదు, తెలిసేసుకున్నారు. తెలుసుకోలేదా? ఈ తరానికి ఆ తరమే తెలుసుకుంటున్నారు కనుక ఇంకా యూదులకు రాజుగా కాదు, రాజుగా రాడేక, ప్రపంచానికి రాజుగా రాడు, రాజుగా వచ్చేసాడు. చెప్పవలసినవి చెప్పేశాడు, చక్కబెట్టి అన్నీ వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు. వచ్చినప్పుడు వానికి జీతం ఉంది, క్రియలు ఇస్తానంటున్నాడు. వాని క్రియలు చెప్పిన వానికి జీతం ఇస్తానని చెప్తున్నాడండి. దేవుని పిల్లలారా, అర్థం కాలేదండి. నాడున్న సమాజానికి, నేడున్న సమాజానికి అర్థం కాలేదండి. నాడు రాజుగా వచ్చాడు, రేపు రాబోయేది కొదమ సింహం. సాత్వికుడు, దీన మనసు గలవాడు ఉండదు అప్పుడు. అది కొదమ సింహం. తెలుసండి, అది యోధా గోత్రపు సింహంగా వస్తుంది. అబ్బో, దాన్ని ఎదుర్కోవాలంటే నీ బలం చాలదన్నమాట. ఇదో అనుకుంటుంది ఈ లోకము. యేసుక్రీస్తు ప్రభువుని చిన్నగా స్వస్థతలు చేస్తాడు, వ్యాధిని తొలగించేస్తాడు, రోగాలు తీసేస్తాడు. దీనికే ఆలోచిస్తున్నారు ఏంటి మీరు? ఇంకా ప్రకృతిని శాసించగలిగినటువంటి సర్వాధికారం దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే ఇచ్చారు ఈ భూమి మీద. ఎవరికైనా
ఎవ్వరు లేరు భూమి మీద. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్కరికే సర్వాధికారం దేవుడు ఇచ్చాడండి. సాత్వికుడిగా ఎందుకు వచ్చాడు అర్థం కాలేదండి. నీతిపరుడు రాజు సాత్వికుడిగా వచ్చాడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. మరొక మాటను చూద్దామండి. సియోను కుమారి, మళ్ళీ ఎవరో సియోనే వచ్చింది మళ్ళీని. ఏమండి, మరలా సియోనే వచ్చింది. సియోన్ అంటే మీకు చెప్పాను, మీరు మర్చిపోకూడదు ఇంకంతే. సియోన్ అంటే యెరూషలేము ప్రజలు, దేవుని ప్రజలు, వాళ్ళందరూ కూడా సియోను నివాసులు. సియోను కుమారి భయపడకో. ఎందుకు? నువ్వు ఇశ్రాయేలీయుల రోమా ప్రభుత్వం రాజ్యం కింద ఉన్నాను. వాళ్ళు భయంకరంగా శిక్షిస్తారు తెలుసండి. రోమా ప్రభుత్వ చట్టాలు ఎలా ఉంటాయి తెలుసండి? మామూలుగా ఉండదు. సిలువ శిక్షలు భయంకరమైనటువంటి శిక్షలండి, భయంకరం. రోమా ప్రభుత్వం అంటే ఈనాడు ఉన్నటువంటి ఇలాంటి శిక్షా స్మృతులు కాదు, అప్పుడు చాలా భయంకరం తెలుసండి. మాట వినలేదా? సింహాలో చుట్టూ గ్లాడియేటర్ చూసారు లేదు మీరు? పిక్చరు అది రోమా ప్రభుత్వ కాలంలోనే కట్టబడింది. దాని మీద పిక్చర్ కూడా తీశారు, సినిమా తీశారు, గ్లాడియేటర్ అని. గ్లాడియేటర్ 1, 2 వచ్చినాయి. అది ఎలాగుంటుంది అంటే రౌండ్ సర్కిల్, మన క్రికెట్ స్టేడియం ఎలాగుంటుంది అలాగుంటుంది. వాటిల్లో పెద్ద పెద్ద గదులు ఉంటాయి. ఆ గదుల్లో చుట్టూను సింహాలు ఉంటాయి. మాట వెళ్ళలేదనుకో ఈయన్ని లోపలికి దోసేసేసి గేట్ వేసేస్తారు. గేట్ వేసేసి సింహాలు ఆ గేట్లు ఉన్నాయి కదా ఓపెన్ చేసేస్తారు. సింహాలు వచ్చేస్తాయి అంతే. అసలు మళ్ళీ ఎముక కూడా కనపడదు, అలా తినేస్తాయి అంతేనండి. ఎంత భయంకరమైన శిక్షలు అయ్యి! అలాంటి శిక్షలు భయంకరమైన శిక్షలండి. అలాంటి శిక్షల నుండి ఇదిగో మీరు భయపడద్దు. మీ రాజు మిమ్మల్ని విడిపించడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి? రోమా ప్రభుత్వపు అధికారములో నుండే కాదు, మిమ్మల్ని పాపము నుండి విడిపించడానికి ఇదిగో రాజు వచ్చాడు. ఈ రాజు సాత్వికుడు, అవునా కదండి? ఏమని మాట్లాడా? దూతల పరివారముతోనూ అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై ఆయన వీళ్ళందరి గురించి ఒక్కసారి తండ్రిని వేడుకుంటే మొత్తం మాడిపోయి మసి అయిపోను. జరగవలసి వచ్చింది, జరుగుతుంది. కనుక దేవుని పిల్లరా, సీయోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడినని వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకము చేసుకునిరి. శిష్యులు కూడా నమ్మలేదంటండి, ప్రజలు నమ్ముతలేదు. ఎందుకని? వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఒక జెండా ఇస్తే జెండా వెనకాల వెళ్ళిపోయేవాళ్ళే తప్ప అసలు పార్టీ ఏంటి, పార్టీ నినాదాలు ఏంటి, అసలు ఆ పార్టీ నాయకుడు ఏం చెప్తున్నాడు ఏంటో ఇంతకీ చాలామందికి తెలియదండి. మాది పలానా జెండా అంటే వెళ్ళిపోతూ ఉంటారు. తెలుసుకోవాలి కదండి, తెలుసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కనుక దేవుని పిల్లారా, ఆయన శిష్యులు కూడా గ్రహింపలేదంటండి. మొదట గ్రహింపలేదంటండి. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఎప్పుడు తెలిసిందండి శిష్యులకి? ఎప్పుడు తెలిసింది? ఆయన మరణించాక తెలిసింది. అప్పటి వరకు తెలియలేదు. చాలామంది మనం అంటాను కదా, నేను చస్తేనే కానీ నీకు ఏం రాదు, బుద్ధి రాదు అంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిందేనే కానీ ఈ లోకానికి జ్ఞానం అనేది రాలేదండి. ఆయన మరణం మనల్ని విమోచించడానికి వచ్చింది. ఆయన మరణం మనల్ని రక్షించడానికి వచ్చింది. దేవుని పిల్లలు ఆలోచించండి. మట్లాది వారం
ప్రకటన గ్రంథం ఒక మాటను చూద్దామండి. చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది, చూడండి, చూద్దాం. 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9. అటు తర్వాత ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడలో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారి తెల్లని వస్త్రములు కొన్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నువ్వు నిలవబడ్డిరి అని ఉందండి. తెల్లని వస్త్రాలు ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుట నిలబడ్డారంటండి. ఖర్జూరపు మట్టలు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి జయము జయము అది సంతోషానికి, సమాధానానికి, ఉత్సాహానికి చూపిస్తుంది. దేవుని పిల్లలారా, ఆలోచించండి, ఆలోచన చేయండి. మన యేసుక్రీస్తు ప్రభు వారు మరి మట్టలాదివారం మనం అనుకున్నాం, పామ్ సండే అని అనుకుంటున్నాం కదా. అదొకటే కదండి, ప్రపంచంలో రకరకాలుగా చేస్తున్నారండి. యూస్ సండే అని చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అంటే అదొక మొక్క జాతి. ఆ మొక్కలు ఎలాగుంటాయంటే అండి, అవి కూడా ఖర్జూరపు ఆకులు ఉన్నట్టుగానే ఉంటాయండి. కొన్ని దేశాల్లో కొన్ని రకాలుగా చేస్తున్నారండి. పుష్షి సండే అంటండి, అదొక మొక్క జాతి ఉందండి. దాన్ని కొన్ని ప్రాంతాల వారు దాని మొక్కలు తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. ఇలాగా ఈరోజు మరి ఈ తరంలో చూస్తే ఫ్యాషన్ సండే అంటండి, ఇది ఫ్యాషన్ సండే. ఇలాగ రకరకాలుగా చెప్తున్నారండి. దేవుని పిల్లారా, ఏదైనా మట్టల ఆదివారం నువ్వు అంటున్నావు కదా, మట్టల ఆదివారం అని అంటున్నావు కదా. ఈ వచనాలు మనం ఇప్పుడు దాకా చదువుకున్న వచనాలన్నీ కూడా నెరవేర్చబడిపోయాయి. ఇందులో నెరవేరబడవలసినటువంటి వచ్చిన ఒక్కటి కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చేశారు అన్నీ. మరి ఇంకెందుకంటే ఇవన్నీ మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలాగ జ్ఞాపకం చేసుకోవడం, ఇక అంతేనండి. ఇదే ఇవాళ సంఘాలలో ఎన్ని హడావిడులుగా ఉంటాయో తెలుసండి. చాలా హడావిడిగా ఉంటుంది. ఈ ఆదివారం ఎలాగున్నా కానీ వచ్చే ఆదివారం ఇంకా బాగుంటుంది. ఎందుకని? ఈస్టర్, దానికి ముందేం శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అంటండి. ముందు జరిగినవన్నీ బ్యాడ్ గుడ్ ఫ్రైడే అనుకుంటా, బ్యాడ్ ఫ్రైడే అనమాట. కనుక దేవుని పిల్లారా, ఆలోచించండి. కనుక మనం ఇప్పటిదాకా ఏ జకర్యా గ్రంథంలో రాయబడిన విషయాలు ఉన్నాయో చూసారా, రాజుకి చిహ్నంగా కనపడుతున్నాయి. గాడిద మీద సాత్వికుడై వచ్చాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మీరందరూ కూడా మంచిగా ఆలోచించాలని, ఇవి నెరవేరిపోయినటువంటి విషయాలను మరలా పదే మనం జ్ఞాపకం చేసుకోవడం కేవలం సంవత్సరం వచ్చినప్పుడే కాదండి. కేవలం సంవత్సరం వచ్చినప్పుడు కాదు. ఈ ప్రవచనాలు ఎప్పటికైనా అవసరమే, ఎప్పుడైనా అవసరమే. మనకు క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతిదానికి ఆధారం ఇదిగో పాత నిబంధనలోనే మనకు దొరుకుతాయి. మనకు అక్కడే, ఇక్కడ మన కాపీ ఇది, కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? పాత నిబంధనలో దొరికింది. కనుక ప్రతి ఒక్కరు కూడా మాటలు విన్నారు. సాత్వికుడైన అలాంటి సాత్వికం మనము కలిగి ఉండాలండి. జ్ఞానం అంటే ఏదో 2 అక్షరాలు అనుకుంటున్నాం కానివ్వండి. జ్ఞానంలో ఎన్ని ఉంటాయి తెలుసండి. జ్ఞానానికి కోపం ఉంటుంది, జ్ఞానానికి ప్రేమ ఉంటుంది, జ్ఞానానికి ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, దయ ఉంటుంది, గుణం ఉంటుంది, అన్నీ ఉంటాయి.
కనుక దేవుని పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా విన్న మాటలు ప్రకారంగా ఆలోచించండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.